गोविंदाय नमः विष्णुवे नमः हरिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः रुद्राय नमः पुरुषोत्तमाय नमः वशिराय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय उपेन्द्राय नमः परब्रह्म ऋषिणे परमात्मा देवता दैवी गायत्री छन्दः प्राणायाम योगा ओम भोम भुवाम सुवाम महाम जनाम दवाम सत्यम ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम ज्योतिरो ब्रह्मा ओम संपन्नादेवी महासुप्रीता वरदावं అన్న వేరే కట్ట ఏదైనా తీసుకోండి. చూస్తున్నటువంటి జలపాతం చంపకాదేవి, చంపకా అడవి, చంపకా వనం. ఆ వనంలో అమ్మవారి గుడి దగ్గర నుంచి మళ్ళీ పైకి ఒక 2-3 కిలోమీటర్ల పైన కొండ ఎక్కిపోయే మార్గంలో మనం ఉన్నాము. ఆ పైన దక్షిణామూర్తి స్వామివారి గుడి ఉంది. అమ్మయ్య మనము ఎట్లా పోయినా లెక్క మనకి ఇక్కడికి వచ్చిండ్రా మీరు? ఇక్కడ ఒక గంట సేపు తప్పదు చెప్పండి శుభచేస్తాం తప్పదు. బాకీ చాలా కష్టము గుర్తుపట్టారు అమ్మయ్య ఫోన్లే. దక్షిణామూర్తి స్వామివారి ఆలయం. ఈ గుహ దక్షిణామూర్తి వారి గుహ, మౌనస్వామి తపోస్థానము, మౌనస్వామి వారి తపోస్థానము, గుహ, చంపకావనం, జలపాతాలు. అది కుక్కాళం గ్రామం. కొండపై నుంచి మనం చూస్తున్నాం ఇప్పుడు.
విశ్వామిత్రుడు గురుగుడు ఎన్ని 18 సిద్ధులు ఉంటారు. పైన దక్షిణామూర్తి ఇప్పుడు వచ్చి ఈ గుహకి వచ్చి దక్షిణామూర్తి గుహ ఇదేంటే నేమ్ ఉంది ఇప్పుడు సరేనా. పైన దక్షిణామూర్తి దేవుడు గిరియాయోగ బాబాజీ వాడు గిరియాయోగ బాబాజీ మెడిటేషన్ చేస్తే ఫస్ట్ క్యాబ్ ఇదే. దానికి నేను నెక్స్ట్ హిమాలయ కదా ఇప్పుడు నేనే ఒక మెయింటైన్ చేసిన తపస్సు చేసిన వస్తారు అందరూ విజయవాడలో ఉండి ఆంధ్రలో ఉండి అందరూ వస్తారు. మౌనసాన్ని గుహకు వచ్చి అందరూ ఇక్కడ వచ్చిపోతారు. పూజిష్టి బ్రహ్మాదిత్య అగస్త్య మౌనస్వామి వారి తపోస్థానం అగస్త్యుడు. భగవతి దక్షిణామూర్తిం వేదాం ప్రజ్ఞాం ఇది దక్షిణామూర్తి స్వామివారి గుహ అంటారంట. మహాసిద్ధులందరూ తపస్సు చేసినారు. అగస్త్య మహర్షి స్వామివారు లోపాముద్రమ్మ వారు కూడా తపస్సు చేసినట్టు చెప్తున్నారు. మౌన స్వామివారి తపోస్థానం ఇదే అంటారు. స్వామీజీ కూడా ఇక్కడ చాలా కాలం ఉన్నట్టు నాకు అన్నారు. 40 రోజులు ఉన్నట్టు నాతో చెప్పారు. సద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారు ఇక్కడ 40 రోజులు అన్నారు. మహాక్షేత్రం మహాస్థలం. బాబాజీ గారు కూడా ఇక్కడ ఉన్నట్టు చెప్పారు. మొదట ఇక్కడ స్టార్ట్ ఇక్కడ నుంచి లాహిరి బాబా గారు గురువు గారు బాబాజీ గారు ఇక్కడ ఉన్నట్టు చెప్తున్నారు. వారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. అమ్మవారు కాదు నాగపడి మీకు కొంత తలదేంటి సార్ ఇది తీసిన మహా గొప్ప తపోస్థానం అంటే ఇట్లా ఉంటుంది. పైన ముక్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వాహ యో వేదాదౌ స్వర ప్రోక్తం వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనశ్చ యః పరః మహేశ్వరః బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే శివాయ గురవే నమః. ఓం నమో భగవతే శివాయ గురవే నమః. ఓం నమో భగవతే శివాయ గురవే నమః. వీళ్ళందరూ ఇక్కడ తపస్సు చేసిన సిద్ధులు నెక్స్ట్ కొంచెం కాదు ఇటువంటి సిద్ధులు ఇక్కడ రావడం కూడా మనకు అదృష్టం. గురువారం కదా అగస్త్య మహర్షి బొజ్జ ఉంటుందమ్మా. చూడు అగస్త్య స్వామి అగస్త్య అగస్త్య మహర్షి బొజ్జ అగస్త్య మహర్షి స్వామి వారు అంటే ఇక్కడ పొట్ట వారికి కొద్దిగా పొట్ట అట్లా అంటూ ఉంటారు. స్వామివారు దండకమండ పురాతనం కదా, చాలా పురాతనం. అది దండకమండలాలతో ఉన్నారు. ఇది లోపాముద్ర అమ్మ. లోపాముద్ర అమ్మ ఇక్కడ ఇది పాత ఇది కొత్త ఇది రెండు కరెక్ట్ అమ్మా. బాబా గారు తీసుకుంటావా లాహిరి గారు ఒక్క నిమిషం సైడ్ బుద్ధి ఇది బాబాజీ విగ్రహం. మౌనస్వామి గారి విగ్రహం
అగస్త్య మహర్షయే నమః. ఇది చాలా బాగుంది. జూమ్ తీసుకోండి. తీసుకుంటాం. బాగుంది స్వామి. లైట్ కరెక్ట్ ఉందా? ఫోటో తీస్తా మన ఇక్కడ అనుకుంటున్నా రసాయన గుహ ఇచ్చారా అన్నారు నేను చూసుకుంటాను. అక్కడ జాగ్రత్త. సమిత నువ్వు కొద్దిగా ఇటురా. అమ్మ మీరు కూర్చోండి. మీరు నానా మీరు రండి. రామస్వామి తపోస్థానం, జలపాతాలు. ఫోటోనా? దానికి ఆకలేదుగా.
పైకి వాడికి పట్టు కాళ్ళు పడుతుంది మాత కూడా అంటే అసలు విగ్రహం ఎక్కువ దగ్గర ఒకటి విగ్రహం మా దగ్గర ఒకటి ఎవరిది చెంపేసి ఎదవని కవర్ పెట్టుకుని మళ్ళీ అది కవర్. ಅದು ತಗೊಂಡಾರೇನೇ తీసుకున్నావా అదే తినేది మామయ్య కనపడుతుంది మామయ్య అబ్బా అట్లా నా నా దా అట్లా తీద్దరు ఎప్పుడు అట్లా రావడం ఇట్లా తీ రాదండి చూడండి. దూరం వెనకలు పోయి చేయాలి అట్లా ఎప్పుడు ఎందుకంటే ముందులాగే రాదా పోదమ్మా అమ్మమ్మది పోతా నంది అట్లే తినేది. వారం ఉంటే ఏమే ఒక వారం ఉంటే మీరే నందీశ్వరుడి దయ కోసం ఇంద్రుడు మయూడికి చెప్పించి నందీశ్వర స్వామివారి విగ్రహం తయారు చేయిస్తారు. విగ్రహం పూర్తయ్యేలోపు నందీశ్వరుడిలో జీవం వచ్చి నందీశ్వరుడు పైకి లేస్తారు. ఆ పైకి లేచినప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యపోయి మయూడికి చెప్తారు, ఇందులో జీవం వచ్చింది, స్వామివారు లేస్తే ఇబ్బంది అనేసి. అంతలో ఆ మయూడు నందీశ్వరుని భిన్నం చేయడం జరుగుతుంది. ఆ భిన్న భాగం వెనకల మనం చూడొచ్చు. అంతటితో ఆ నందీశ్వరుడు అక్కడ ఆగిపోతాడు. కాబట్టి ఈ విగ్రహంలో సగభాగం నందీశ్వరుడు మయూడు తయారు చేసినటువంటి భాగం, సగభాగం నందీశ్వరుడు స్వయంగా తనని అలంకరించుకున్న భాగం. ఇటుపక్క నందీశ్వరుడు స్వయంగా తనని అలంకరించడం కాబట్టి ఈ యొక్క ఆభరణాలు మనం బాగా చూడొచ్చు. అటుపక్క నందీశ్వరుడికి ఇంతటి ఆభరణాలు లేవు. పైకి లేస్తున్నప్పుడు 4వ కాలు మనం ఇటుపక్క చూడొచ్చు.
మొదటి 2 కాళ్ళలో ఒకటో అటుపక్క కాలు లేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఆ మయుడు భిన్నం చేస్తున్నప్పుడు ఆ నొప్పికి స్వామివారు కాస్త అరవడం జరుగుతుంది. దాంతో స్వామివారి నందీశ్వరుడు వారి నాలిక బయట చూడొచ్చు, మెడ ఇటు వరకు తిప్పినట్టుగా. ఇప్పుడు కూడా వీళ్ళు అభిషేకం చేసినప్పుడు స్వామివారికి ఆ నాలుకకు నెయ్యితో అభిషేకం చేస్తారు, ఆ నొప్పికి ఉపశమనంగా. ప్రత్యేకించి మాసంలో త్రయోదశి నాడు విశేషమైన ప్రదోష పూజ స్వామివారికి ఇక్కడ జరుగుతుంది. తెంకాసి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శివశైలంలో ఈ యొక్క అద్భుతం మనం చూస్తున్నాం. ఇక్కడ అత్రి మహర్షి స్వయంగా స్వామివారి పూజ చేస్తారని, అనసూయ అమ్మవారు కూడా వచ్చి స్వామివారికి పూజ చేస్తారనేసి ఇక్కడ విశేషం. ఇక్కడి నుంచి అత్రిమలై 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది నందీశ్వరి విశేషం.